మంది వెయిట్ చేస్తున్నారో మా అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లెజెండరీ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఎవరి స్పీచ్ లేకుండా Q&Aతో సరిపెడదామా అని ఏదో అనుకున్నాం. కానీ అది పద్ధతిగా ఉండదు, అందరినీ కొద్దిగా మాట్లాడమని. తర్వాత Q&Aకి వద్దామా వద్దా మీరు చెప్పండి, Q&Aకి వద్దామా? సో ఇవాళ Q&Aలో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఈ మధ్య 2-3-4 రోజులుగా మెలుగుతున్నది ఒక క్వశ్చన్ ఉంది. బన్నీవాసు గారు ఎక్కడ ఏమయ్యారు గీతార్ట్స్లు వగైరా వీటిలో. దానికి నేను అంటే మన Q&Aలో అది రాకుండా ఒక క్లారిటీ ఇచ్చేసి మన Q&Aని ఈ సినిమాకి మాత్రం పరిమితం అయ్యేలాగా చూద్దామని నేను ప్రపోజ్ చేస్తూ, వాసుదా విద్యాట్రామా లెఫ్ట్కి అది ఇందాక మూర్తిగా లేరా, ఊరెళ్ళారా? ఆయన ఏదో రాశారు, ఆయన ఏదో అనుకుని ఏదో రాశారు, దానికి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను. అందుకని గీతార్ట్స్కి వీళ్ళిద్దరూ 2 కళ్ళు. ఈ గీతార్ట్స్ నుంచి ఈ మధ్య రాసినవన్నీ ఊహాజనితాలు మాత్రమే. అవి వీళ్ళ ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది. నెక్స్ట్ 5 yearsలోనూ చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి గీతార్ట్స్కి. అది వీళ్ళిద్దరూ నిర్వహించబోతారు. కనుక ఆ సందేహాలన్నిటికీ నేను తెరదించుతూ మిగతా స్పీచ్కి వెళ్తాను. థ్యాంక్ యూ. 2 కళ్ళు పెద్దగాను నేనే. కానీ అప్పుడు అది అప్పుడప్పుడు కొడతా ఉంటుంది, కన్ను కొడతా ఉంటుంది. తండేల్ సినిమా సీరియస్గా తీస్తున్న ఒక సీరియస్ సినిమాలో అదే స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు